హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ స్టూడియోస్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి వీడియో చూపిస్తున్నాం. అదేంటంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ ప్రకృతి మీద మనం డిపెండ్ అయి ఉంటాం. ఈ ప్రకృతిలో చాలా రకాల మొక్కల మీద మనం ఆధారపడుతున్నాం. ఆక్సిజన్ కానీ, ఫుడ్ విషయంలో కానీ, మనం వాడుతున్న వస్తువుల విషయంలో కానీ మనం మొక్కల మీద ఆధారపడుతున్నాం. రైసు, పప్పు దినుసులు, మసాలా దినుసులు ఇవన్నీ కూడా మొక్కల నుంచే మనకు వస్తాయి. అలాగే మనం బయట వాడుతున్న సబ్బులు, షాంపూలు ఇవన్నీ కూడా మొక్కల నుంచే మనకు వస్తాయని మనకి అందరికీ తెలిసిందే. ఈరోజు అందులో ప్రకృతిలో మనకు సంబంధించిన ఒక 2 మొక్కల గురించి, 2 ప్రోడక్ట్ల గురించి మీకు ఈరోజు వీడియో చూపిద్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, సార్ వీడియోకి వెళ్దాం. కుంకుడికాయ చెట్టు చూపిస్తున్నాను. కోసే చాలు సరిపోదు. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఈ కుంకుడికాయలు పచ్చి. తర్వాత ఈ ఎండిన తర్వాత మనం గిరిజన కార్పొరేషన్కి వెళ్తాయంట. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది సీకాయ చెట్టు. ప్రజెంట్ అయితే పోతలేదు, అందుకే మీకు అది చూపించలేకపోతున్నాను. ఇప్పుడు సీజన్ కాదంట. అయితే మనకు ఒకప్పుడు 30-40 సంవత్సరాల క్రితం అయితే మనం కుంకుడికాయలు, సీకాయ అనేది మనం రెగ్యులర్గా వాడేవాళ్ళం. ఇప్పుడు మనం యాంత్రిక జీవితంలో ఉన్నాం కాబట్టి అన్నీ త్వరగా అయిపోవాలనే ఉద్దేశంతో షాంపూలు అవి వాడుతున్నాం. ఈ చెట్ల ద్వారా వచ్చిన కుంకుడికాయలు, సీకాకాయలుని అడవిలో ఉన్న ట్రైబల్స్ సేకరించి ఇక్కడ రంపచోడవరంలో ఉన్న గిరిజన కార్పొరేషన్ వాళ్ళకి అప్పచెప్తారు. పదండి మనం గిరిజన కార్పొరేషన్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం వచ్చాం. ఇదే రంపచోడవరం గిరిజన కార్పొరేషన్ సంస్థ. లోపలికి వెళ్దారండి. ఇవి చూసారు కదా, ఇవి సీకాకాయలు. బాగా డ్రై అయిపోయి ఎండబెట్టాను సీకాకాయలు అన్నమాట. పిక్క తీసిన తర్వాత పౌడర్ చేద్దాం. ముందు ఇక్కడ తీసుకొచ్చిన కుంకుడికాయలని ఇలాగా చిరుకొడతారు. వీటి నుంచి పిక్కల్ని తర్వాత పైన ఉన్న దాన్ని డివైడ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా ఇవి కుంకుడికాయలు. తర్వాత ఇలాగ పిక్కల్ని డివైడ్ చేసేస్తారు. తర్వాత తీసిన రొద్దుని పక్కన పడేస్తారు. ముందుగా మనకి ఈ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన గిరిజన కార్పొరేషన్ రంపచోడవరం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అక్కడ ఉనికి తీసినవన్నీ తెచ్చి ఇందులో వేస్తారు. కుంకుడికాయలు తీసిన నుంచి పైకి అలాగా ఇందులో మిక్సీ ఉడికి కింద అడ్లో వస్తూ ఉంటుంది. ఇది మిషనరీ. ఇది కుంకుడికాయలకి ఇందులోకి వచ్చి కుంకుడికాయలు ఇందులో ప్రాసెస్ ఇందులోకి వస్తుంది. ఇందులో మళ్ళీ మిక్సీ ప్యాకింగ్ పౌడర్ ఇందులోకి వస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఇందులోకి అందులోకి రెండులో వస్తుంది. మిక్సీ పౌడర్ ఇందులోకి వస్తుందంట. తర్వాత ఇందులో కూడా మనకి ఇది టోటల్గా మిషనరీ. ఇలా సపరేట్ చేసిన ఈ సీకాకాయ, కుంకుడికాయ వాటిని ఈ మిషనరీ ద్వారా పౌడర్ చేస్తారన్నమాట. పౌడర్ స్మూత్గా రావాలంటే ముందుగా ఈ ప్రాసెస్కి ముందే ఫస్ట్ ఏం చేస్తారంటే కుంకుడికాయలని, సీకాకాయలని బాగా ఎండలో డ్రై చేసేస్తారు. అప్పుడు వాటిని డివైడ్ చేసి అప్పుడు ఈ మిషనరీ ద్వారా పౌడర్ చేస్తారు. సీకాకాయ పౌడర్, కుంకుడికాయ పౌడర్ కింద సపరేట్ మిషన్లు ఉన్నాయి రెండాటికి. చూద్దాం రండి. ఇక్కడ మనకి సీకాయ వేస్తారంట. ఇందులోకి వెళ్ళి సీకాయ ఇందులోకి వెళ్తుంది ప్రాసెస్. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రష్ అయ్యి దాని ద్వారా మనకి అందులోకి వెళ్తుంది. అందులోకి వెళ్ళి పౌడరు అందుకు సంచిలోకి వస్తుందంట. ఇక్కడ నుంచి తర్వాత ప్యాకింగ్కి వెళ్ళిపోతుంది. టోటల్గా అయితే మనకి కుంకుడికాయ కానీ, సీకాయ కానీ ఇక్కడే మొత్తం ఈ మిషనరీ ద్వారానే జరుగుతుంది.
ఈ యాంత్రిక జీవితంలో పడిపోవడం వల్ల ఏంటంటే అందరూ బిజీ లైఫ్లో ఉండిపోవడం వల్ల ఈ శీకాకాయ కుంకుడుకాయ పౌడర్ని అందరూ మర్చిపోయారు, షాంపూలకు అలవాటు పడిపోయాం. ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ రావడంతో ఏంటంటే కొద్దిగా పాతకాలం పద్ధతులను మళ్ళీ అవలంబిస్తున్నాం. ఇప్పుడు జనాల్లో కూడా చాలా తేడా కనిపిస్తుంది. పాతకాలం పద్ధతులే మంచిలే అని చెప్పేసి ఆర్గానిక్ ఫుడ్ కానీ ఇలాగా ఈ కుంకుడుకాయ వాటిని కూడా ఇప్పుడు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు గిరిజన కార్పొరేషన్లో కానీ వీటిలో చాలా ప్లేసుల్లో వీటిని విరివిగా అమ్మకం జరుగుతున్నాయి. అక్కడ మిషనరీ ద్వారా వచ్చిన పౌడర్ని వీళ్ళ వద్దకు తీసుకొస్తారు. వీళ్ళు ఒక్కొక్క ప్యాకెట్లో కొంత ఫిల్ చేసి ఎంత క్వాంటిటీ ఎంత వెయిట్ ఉండాలి అంతా చూసుకొని తర్వాత వెయిట్ ద్వారా ప్యాకింగ్ చేసేస్తారు. ఫస్ట్ ఇది మనకి శీకాకాయ అండి, ఇది కుంకుడుకాయ పౌడర్ అంటే ఇది కుంకుడు పౌడర్ అంట. ఇది కుంకుడు పౌడరు, ఇది ప్యాకెట్లో వేస్తారు. ఇలా ప్యాకెట్లో వేసిన తర్వాత ఇక్కడికి ఇందులో మనకి 25 గ్రాములు వెయిట్ చూస్తున్నారు ఒక్కొక్క ప్యాకెట్. ఇది ఒక్కొక్క ప్యాకెట్ 25 గ్రాములు వేస్తున్నారు. ప్యాకెట్ వచ్చే లోపలికి ఇక్కడ దీన్ని సీల్ చేస్తున్నారు. ఫిల్ చేసిన తర్వాత 8 ప్యాకెట్లు కలిపి ఒక బాక్స్ కింద తయారు చేస్తున్నారు. ఒకసారి బాక్స్ పెట్టుకో. చూడండి, ఇది ఇంకోటి. ఇందులో కూడా 8 బాక్సులు ఉంటాయి, 8 ప్యాకెట్లు ఉంటాయి. ఆర్డర్ పెడతాం. ఇది ఉసిరికాయ పౌడర్. ఇందులో కూడా 8 ప్యాకెట్లు ఉంటాయి. ఇందులో కూడా 8 ప్యాకెట్లు ఉంటాయి. సేమ్ 25 గ్రాముల ప్యాకెట్లు 8 ఉంటాయి ఈ బాక్స్కి. మళ్ళీ ఇలాంటి బాక్సులన్నీ 48 కలిసి ఒక అట్టపెట్టలోకి వెళ్తాయి. ఇక్కడ నుంచి కస్టమర్కి వెళ్తాయి. చూస్తున్నారు కదా, ఇది శీకాకాయ ప్యాకెట్స్ బాక్స్. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా అందులో రాస్తుంది కనిపిస్తుంది కదా. మనకి ప్యాక్ చేశారు కదా అక్కడ బాక్సులు. ఒక్కొక్క బాక్స్ మళ్ళీ ఈ బాక్సింగ్లోకి వచ్చే లోపలికి 48 బాక్సులు ఉంటాయంట ఒక అట్టపెట్టలోకి. ఒక బాక్స్కి కుంకుడుకాయ పౌడర్. కుంకుడుకాయ శీకాయ ఉంటే కుంకుడుకాయ శీకాయ అంతే. కుంకుడుకాయ పలుపు. ఇది పలుపు అంటే మొత్తం పిక్కలు తీసేసిన తర్వాత పలుపు. ఇది ఈ పలుపు కూడా అరకేజీ ప్యాకింగ్ చేస్తారు, కేజీ ప్యాకింగ్ చేస్తారు. అనుకోని బట్టి ప్యాకింగ్ చేస్తారు. అరకేజీ అయితే ఆ రేటు వేరే ఉంటుంది, ఓకే, కేజీ వేరే ఉంటుంది. పలుపు ఫ్రెండ్స్, ఇక్కడ సపరేట్ చేసిన కుంకుడుకాయలని కూడా సపరేట్గా ఒక అరకేజీ ప్యాకెట్ల కింద, కేజీ ప్యాకెట్ల కింద కూడా ప్యాక్ చేసి పంపిస్తారు. వారంకి ఒక్కసారైనా మనకు వీలు కుదిరినప్పుడు కంపల్సరీ ఇది ఒకసారైనా యూజ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. కొత్తవారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన ఛానల్ ఇంద్రధనుసు స్టూడియోస్. ఎక్కడెక్కడ ఉన్నాయండి మొత్తం కౌంటర్లు? మాకు విజయనగరం కూడా సబ్ కౌంటర్ విజయనగరం, పాడేరు, అలాగా ఈ జీకే వీధి కూడా ప్రాసెస్ ఉంది. ఓకే అండి. రంపచోడ తేనె రాజమండ్రి ఉంది. తేనె అయితే రాజమండ్రిలో ఉంది. చిత్తూరు కూడా ఉంది. చిత్తూరు. అడ్రస్ చూసారు కదా వీడియో. మనం ముఖ్యంగా చెప్పుకున్న ఈ 2 ప్రోడక్ట్ల గురించి, ఒకటి కుంకుడుకాయ, ఇంకోటి శీకాయ. ఈ 2 ప్రోడక్ట్ల గురించి మనం ఇప్పుడు వీడియో చూసాం కదా. ట్రైబల్స్ వాటిని సేకరించి మన జీసీసీ గిరిజన కార్పొరేషన్ వాళ్ళకి ఇస్తారు. వెళ్ళి ఈ ప్రాసెసింగ్ అంతా మీరు చూసిన వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ ప్రాసెసింగ్ అంతా చేసి రాజమండ్రి, వైజాగ్, విజయవాడ
అమరావతి, మంగళగిరి, తిరుపతి ఈ ఏరియాలకు పంపిస్తారంట. అక్కడి నుంచి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. అయితే ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఇక్కడ రంపచోడవరంలోనే ఉంది. రంపచోడవరంలోనే ఉంది. ఇంకా వేరే ఏరియాలో ఎక్కడ కూడా ప్రాసెసింగ్ యూనిట్ లేదు. ఇక్కడి నుంచే మొత్తం ఏపీ మొత్తానికి సప్లై అవుతుంది. చూసిన తర్వాత ఒకసారి ఈ కామెంట్ రూపంలో మాకు మీ ఒపీనియన్ మాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. బాయ్.